ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మామ తన ఇద్దరు పిల్లల్ని చేతులు కాలు కట్టేసి బకెట్లో ముంచి చాలా అంటే చాలా దారుణంగా చంపేశాడు. ఇలా చంపేసి తను కూడా లాస్ట్ కు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అసలు రీజన్ ఏంటో తెలుసా మామ? ఈ కాంపిటేటివ్ వరల్డ్ తమ పిల్లలు ఎక్కడ ఫస్ట్ టైం కాలేరేమో అని ఫిక్స్ అయిపోయి ఇంత దారుణానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. ఆ పిల్లల ఏజ్ ఎంతో తెలుసా? ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకరు యూకేజీ. ఆ ఏజ్ లో కాంపిటేటివ్ అనే వర్డ్ కూడా తెలియదు మామ ఆ పిల్లలకి. పసి పిల్లలు మామ ఆ ఏజ్. అలా ఎలా ఆలోచిస్తారు మామ అట్లా? చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఇంకొకరితో పోల్చుకుంటారు. మా పిల్లలే ఫస్ట్ రావాలి, మా పిల్లలే టాపర్స్ అవ్వాలి, అలా అయితేనే మేము అందరి ముందు తలెత్తుకొని తిరగలుగుతాం అనే మైండ్తోనే ఆలోచిస్తాం చాలా మంది. అది ఒక వరస్ట్ థింగ్. దయచేసి అట్లా ఆలోచించకండి. మీ పిల్లలకి తక్కువ మార్క్స్ వచ్చినా కాస్త హ్యాపీగా ట్రీట్ చేయండి. వాళ్ళకి కాస్త మోటివ్గా ఉండాలి, కానీ పిల్లలు మిమ్మల్ని చూసి భయపడే విధంగా కాదు. అసలు వాళ్ళ ఫ్యూచర్ని మీరు అలా ఎలా డిసైడ్ చేస్తారు? చిన్నప్పుడు ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు కదా. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, చాలా మందికి అవగాహన రావాలి. ఒకటే చెప్తారు మామ, ఇలాంటి వరస్ట్ థింగ్ ఉంటే దయచేసి పెళ్లి చేసుకోకండి, పిల్లల్ని కనకండి. మీరు మీ లైఫ్లో సక్సెస్ అయ్యి సింగిల్ లైఫ్ని అనుభవించుకుంటారు, ఏదో సామాజిక సేవ చేసుకుంటూ బ్రతికేయండి.